ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమ. అరుణాచలంలో చిలుక దర్శనం జరిగితే మంచిదా? అరుణాచలం ఆలయ 3వ గోపురం కిలి గోపురం. ఆ గోపురం మీద చిలుకని దర్శిస్తే మహాసిద్ధి. ఆ చిలుక బొమ్మను ఆ గోపురం మీద పెట్టడానికి కారణం ఒక మహనీయుడు చిలుక రూపంలో ఈ గోపురాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆ మహాగాథను తర్వాత చెప్పుకుందాం. ఆలయం లోపల దర్శన సమయంలో తప్పక దర్శించండి. అర్థం కాకపోతే ఎవరినైనా అడగండి. లేదంటే అరుణాచల యాత్ర వచ్చి ఉంటారు కదా, వాళ్ళని చిలక దర్శనం అయ్యిందా అని అడిగితే నిరుత్సాహానికి గురవుతారు. మహాభక్తులకి ఈ గోపురం మీద ఆ సిద్ధపురుషుడు చిలక రూపంలో కనిపిస్తాడు. మీరు ఓసారి ధ్యానించి చూడండి. ఇకపోతే అరుణాచల వసతి గురించి బాగా గుర్తుంచుకోండి. అరుణాచలంలో చాలా వసతి గదులు దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే ఆలయం చుట్టూ కూడా వసతి గదులు దొరుకుతాయి. ఆశ్రమంలో అయితే భోజనం అల్పాహారం ఉంటుంది, కానీ గదిని బట్టి కాదు, మనుషులను బట్టి. నలుగురు ఉంటే మనిషికి 500 చొప్పున, అంటే 500 × 4 2000 రూపాయలు. ఒక్కడే అయితే డార్మిటరీ ఇస్తారు 300 రూపాయలు. అదే భోజనం లేకపోతే, ఉదాహరణకు ఆంధ్ర ఆశ్రమం మనిషికి 200 రూపాయలు ఉంటుంది. ఒకవేళ ఒక్కరు ఉన్న 700 రూపాయలు ఉంటుంది. ఆంధ్ర ఆశ్రమంలో ఉండవచ్చు భోజనం, టిఫిన్. శేషాద్రి ఆశ్రమంలో క్యాంటీన్లు ఉంటుంది. అరుణాచలంలో వసతి గురించి అసలు దిగులు పడవద్దు. వందలు ఉన్నాయి గుడి ముందు. ఇంకా చెప్పాలంటే వసతిలు గృహాలు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మంచి రేటింగ్ కూడా ఉన్నాయి. భోజనానికి టిఫిన్కి అస్సలు ఇబ్బంది పడవద్దు. బయట ఏసీ రూములు కూడా అడిగితే 2000 రూపాయలు ఉంటుంది. ముగ్గురు ఉండవచ్చు. అరుణాచలం ఎక్కడ ఉచిత భోజనం ఉండదు. ఒక్క దేవాలయంలో తప్ప. యోగిరామ ఆశ్రమం అయితే మధ్యాహ్న భోజనం పెడతారు ప్రసాదంగా. ఎప్పుడో రేట్లు ఇలా ఉంటాయని అనుకోవద్దు. పౌర్ణమి, పండగ సమయాల్లో దొరకవు. దొరికిన రేటు తేడా ఉంటుంది. ముందుగా గదిని బుక్ చేసుకొని మాత్రమే ఆయా రోజుల్లో రండి. ఆంధ్ర ఆశ్రమం వసతి గురించి మీకు తెలుసా? ఈ ఆంధ్ర ఆశ్రమం కూడా శివ సన్నిధి దగ్గరలోనే ఉంటుంది. రూమ్స్ 22 ఉంటాయి కాబట్టి ముందుగా బుక్ చేసుకొని వెళ్ళండి. 2 రూములకు 6-7 ఉండవచ్చు. గుర్తింపు కార్డు తప్పనిసరి. ఆంధ్ర ఆశ్రమము చాలా దగ్గరలో ఉంటుంది. యోగిరామ ఆశ్రమం వసతి గురించి మీకు తెలుసా? ఈ ఆశ్రమం కూడా శేషాద్రి ఆశ్రమము, శివ సన్నిధి, ఆంధ్ర ఆశ్రమం, రమణ ఆశ్రమం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వసతి పూర్తిగా డోనర్స్కి మాత్రమే, కానీ ఉదయం మధ్యాహ్నం అద్భుతమైన భోజనం అందరికీ ఉంటుంది. అలాగే మీకు సమయం ఉంటే 9 గంటలకు వెళ్ళి అల్పాహారం తీసుకొని అక్కడే ఉన్న అద్భుతమైన మెడిటేషన్ హాలు 2 గంటలు ప్రశాంతంగా ధ్యానం చేసుకొని లంచ్ చేసుకొని రావచ్చు. అలాగే అవకాశం కూడా ఉంది, గమనించండి. శేషాద్రి స్వామి ఆశ్రమం వసతి గురించి మీకు తెలుసా? ఈ ఆశ్రమం కూడా రమణ ఆశ్రమం వద్దే ఉంటుంది. ఇక్కడ వసతి కోసం నెల రోజుల ముందు బుక్ చేసుకోవాలి. ప్రశాంతతకి మారుపేరు. రమణాశ్రమం వసతిలానే ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాంటీన్ ఉంది. భోజనం, టిఫిన్ అతి తక్కువ రేటులో అద్భుతంగా రుచితో ఉంటుంది. ఇక్కడ ఏ ఆశ్రమంలో దిగినా శేషాద్రి ఆశ్రమంలో భోజనానికి, టిఫిన్కి రావచ్చు. వసతి 700 రూపాయలు. మళ్ళీ చెప్తున్నానని కాదు, కానీ భోజనం గురించి మీరు అస్సలు చింతవద్దు. మీరు హాయిగా 200-300 తేడాతో ఏసీ రూమ్స్లో చాలా ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేను చెప్పిన చోట్లు విపరీతంగా రద్దీ ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. అరుణాచలం గురించి ప్రతిరోజు మరిన్ని విషయాలు చెప్పుకుందాం.